హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. పూజలకు అలాగే డెకరేషన్కి అని చెప్పి చాలా పువ్వులను యూస్ చేస్తూ ఉంటాం కదా. అలా యూస్ చేసేసిన పువ్వులను తర్వాత వాటిని వేస్ట్గా పడేయకుండా ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్. ఈ ధూప్ స్టిక్స్ కోసం మనకి మెయిన్గా కావాల్సింది ఫ్లవర్స్ని 2 days ఎండ్లో పెట్టి బాగా డ్రై చేసుకోవాలి. ఎలా అంటే పట్టుకొని మిక్స్ చేసేటప్పుడు సౌండ్ రావాలి. మీరు ఏ ఫ్లేవర్స్నైనా తీసుకోవచ్చు. ఈ విధంగా బాగా ఎండిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి పూజకి యూస్ చేసే కర్పూరం ఒక 6 to 7 వేసుకోవాలి. అలాగే 1 tablespoon గుగ్గిలం పౌడర్ని వేసుకొని బాగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి మెత్తగా గ్రైండ్ అవ్వలేదంటే ఫ్లవర్స్ బాగా డ్రై అవ్వలేదు అని అర్థం. మరొక 30 minutes ఎండ్లో పెట్టి మెత్తని పౌడర్లా చేసుకోండి. ఇందులో 1 teaspoon గీని యాడ్ చేయాలి. గీ వేయడం వలన ధూప్ స్టిక్స్ అనేవి తొందరగా మండుతాయి. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. పౌడర్ మొత్తాన్ని గీ పట్టేలా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 or 2 tablespoon వాటర్ని వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ కలిపిన మిశ్రమం నుంచి కొంచెం తీసుకొని కోన్లా చేసుకోండి. కోన్ షేపే కాకుండా మీకు నచ్చిన ఏ షేప్లోనైనా చేసుకోవచ్చు. బట్ కోన్ షేప్ అయితే మనం వెలిగించిన వెంటనే వెలుగుతుంది. ఈ విధంగా అన్నీ తయారు చేసుకున్నాక తర్వాత వీటిని ఎండ్లో పెట్టండి. 2 or 3 days అయినా ఎండ్లో పెట్టాలి. నాకైతే 2 days పట్టింది. ఇప్పుడు వెలిగించి చూపిస్తాను. ఈ ధూప్ స్టిక్స్ వలన దోమలు రాకుండా కూడా యూజ్ అవుతుంది. వీటి వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇది గైస్ ఇవాల్టి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.